If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? Take me back. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడున్న ప్రదేశం వచ్చేసి కర్ణాటకలోని చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ మురుడేశ్వర్ టెంపుల్. And your hands felt warm. నాకు బస్ Take me back to the start. If only for a moment. I've been up since 3, scrolling back where we used to be. Have truths in this late night chat, both of us knowing what a lie that. Funny how we talk like we're fine, but your name still lives in my rhyme. Take me back. ఈ గోపురం చూస్తున్నారు కదా, ఈ గోపురం మనకి పైకి లిఫ్ట్ ఉంటుంది వెళ్ళడానికి. ఆల్మోస్ట్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ కావాలనుకుంటే టికెట్ తీసుకొని పైకి వెళ్ళి విజువల్స్ చూడొచ్చు. సముద్రం ఒడ్డున ఇంత అందంగా ఉన్న శివుని విగ్రహం ఇండియాలోనే చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. అండ్ ఈ శివుని విగ్రహం వచ్చేసి దాదాపుగా 123 అడుగుల ఎత్తులో ఉంటుంది. అండ్ రాత్రి టైంలో ఎస్పెషల్లీ లైటింగ్కి ఇంకా చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అరేబియన్ సముద్రం అండ్ వరం వైపు చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదా గోపురం. చూస్తేనే మనకి ఒక సినిమాటిక్ ఫీల్ అనిపిస్తుంది. అండ్ ట్రావెల్ గురించి చెప్పాలంటే బెంగళూరు నుంచి బస్ కానీ లేదంటే ట్రైన్ కానీ కార్ కానీ ఏదైనా సులభంగా ఇక్కడికి రావచ్చు. అరౌండ్ ఐ థింక్ 500 కిలోమీటర్స్ వస్తుంది. మీకు ఈ రోడ్ జర్నీ అయితే ఫుల్ లైక్ సీనిక్ వ్యూస్ చాలా అంటే చాలా ఉంటాయి. అండ్ ప్రత్యేకంగా మీరు రావాలనుకుంటే కన్నా మాన్సూన్ టైంలో అయితే ఈ ప్లేస్ ఇంకా అంటే ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బేసిక్గా మనకి ఇక్కడ అకామిడేషన్స్ కూడా చాలానే ఉంటాయి, లైక్ డార్మెటరీస్, రూమ్స్, హోమ్ స్టేస్. మనకి బడ్జెట్ రూమ్లో కూడా చాలా అంటే చాలా అవైలబుల్గా ఉంటాయి. బయట కావాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. అండ్ మనకి మెయిన్గా వచ్చేసి ఇక్కడ రూమ్స్లో ఉంటాయి కదా, మనకి సీ వ్యూస్ రూమ్స్ తీసుకొని మార్నింగ్ టైం వ్యూ అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే అలాంటి రూమ్స్ నేనైతే సజెస్ట్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి చుట్టూ ఉన్న గార్డెనింగ్ చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఆ విజువల్స్. కానీ ఇది అప్పర్ సైడ్ ఆఫ్ ది అంటే టెంపుల్ స్టాచ్యూ ముందర. You're the king of Carolina. You're the singer. Your band's behind you. స్టాచ్యూ ఇంకొకటి ఏమంటే ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే స్వామిది కొంచెం అక్కడక్కడ ఇది తెర్రలు రేవడం వల్ల మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ముందు అక్కడ వెళ్ళడానికి అవైలబిలిటీ ఉండే, బట్ ఇప్పుడు క్లోజ్ చేశారు. ఎందుకంటే అక్కడ బ్యాక్ సైడ్ అంతా మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, సో అందుకనే క్లోజ్ చేశారు. అండ్ ఇది ఇక్కడ చుట్టూ చూసుకుంటూ వస్తే కన్నా మనకి కృష్ణుడు రథం ఎక్కేది ఉంది కదా, అలాంటిది ఇది. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేసేస్తే ఇది నేను వచ్చేసి వెజిటేరియన్ కాబట్టి దోశ తీసుకున్నా. బట్ ఎవరైతే నాన్ వెజిటేరియన్ వాళ్ళకైతే కన్నా ఫిష్ కానీ ఫ్రై కానీ ప్రాన్స్ కానీ వాళ్ళు ఏదైతే తింటారో ఇక్కడ కర్ణాటక లోకల్ ఫుడ్ ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందని విన్నాను. నేను వెజిటేరియన్ కాబట్టి నార్మల్ ఫుడ్ తీసుకున్నాను. తర్వాత ఇంకా ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా పీస్ఫుల్ ఫీలింగ్ అనేది అనిపించింది. అండ్ ఎవరైతే బీచెస్ కానీ లేదంటే టెంపుల్ అట్మాస్ఫియర్, కూల్ ప్లేస్ ఎప్పుడు ఈ పబ్స్ ఇవి కాకోకుండా ఇలాంటివి కూడా ఒకసారి వచ్చి ట్రై చేస్తేనే బాగుంటుందని, మైండ్ ఫ్రెష్గా ఉంటుందని నేను చెప్తాను. ఆల్మోస్ట్ మనకి 6 డేస్లో ఒక 2 డేస్ అలా దొరుకుతుంది కదా వీకెండ్కి అయితే ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్తాను. చాలా అంటే చాలా అవైలబిలిటీ ఉంటుంది. ఐదర్ మేబీ బస్ కానీ లేదంటే ట్రైన్ కానీ వాళ్ళు అనుకున్న కార్ జర్నీ కానీ రావచ్చు. అండ్ ప్రతి ఒక్కరూ అలాగే మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అంటే చాలామందికి ఇది డ్రీమ్ ప్లేస్ కూడాను. ఫ్యామిలీతో కానీ లేదంటే ఫ్రెండ్స్తో కానీ సోలో ట్రిప్ అయినా చాలా అంటే డెఫినెట్లీ వర్త్ ఇట్. నేనైతే వర్త్ ఇట్ అని చెప్తాను.
అండ్ అండ్ ఫైనలీ దట్స్ ఇట్. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్. ఇంకా బాగా నచ్చితే జస్ట్ ఒక కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకో మంచి వీడియోతో వస్తానని నేను మీకు ప్రామిస్ ఇస్తున్నా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.